శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి గురువులు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. 6 జూలై 2025 నుండి 12 జూలై 2025 వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. అయిన దానికి కాని దానికి కావాలని మీతో గొడవ పడేవారు, కావాలని ఘర్షణకు వచ్చేవాళ్లే ఎక్కువగా తారసపడుతుంటారు. ఈ విషయాలతో ఈ వ్యక్తులతో మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి. అక్కర్లేనటువంటి వివాదాలకి, వివాదాస్పదమైనటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మన తప్పేం లేదు, మీకే అవసరము లేదు, మీకు అక్కడ పనేం లేదు అని అనుకున్నప్పుడు ఊరుకోండి. కొంతమంది వ్యక్తులు ఎలా తయారవుతారంటే వాళ్ళ పని నిమిత్తము, వాళ్ళ స్వార్థ నిమిత్తము మిమ్మల్ని బలి చేయడానికి కూడా వెనకాడరు. ఈ రకమైనటువంటి ఆలోచన అవసరాలు ఉన్న వాళ్ళని మీ దగ్గరలో కూడా ఉంచుకోవద్దు. ఈ విషయాలతో మాత్రం జాగ్రత్త వహించండి. అక్కర్లేనటువంటి పంచాయతీలకు వెళ్లాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్లకి, గొడవలకి మధ్యవర్తులు ఇన్వాల్వ్ అవడము, నానా రాజకీయాలు, కుట్ర వాతావరణం ఏర్పడి అనవసరంగా మీ పేరు పాడు చేయాలన్న విధంగా వాళ్ళ యొక్క ప్రయత్నాలే ఎక్కువగా ముడిపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలతో మాత్రం అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనం సర్వీసు విషయంలో కాస్తంత జాగ్రత్తలు అవసరం. ఏదో చిన్న రిపేరే కదా, పక్కకే కదా వెళ్ళేది, ఏముందిలే అని మాత్రం నెగ్లెక్ట్ చెయ్యొద్దు. తద్వారా మీరు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాస్తంత సున్నితంగా తయారైనట్టుగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. 100% మందికి ఏలినాడ్స్ డ్యూరేషన్ జరుగుతున్నప్పుడు వైద్యుల దగ్గరకు వెళ్ళటానికి తీరికుండదు. ఇంట్లో ఉన్నటువంటి మందులే వేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. అవి 3 వంతులు ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్సే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మెడిసిన్స్ తీసుకుంటున్నా కూడా ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్త, శ్రద్ధ ఈ విషయాలలో అవసరం. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఒకానొక వివాదం ఉంది, అది పరిష్కార దిశకు చేరుకోవడం లేదు. ఎప్పటికప్పుడు మధ్యవర్తులు ఏదో ఒక విధంగా దాన్ని కాస్త పొడిగిస్తున్నారు, తేలటం లేదు, చికాకు పెడుతున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని నమ్ముకుంటేనే మేలు. కాస్తంత మానసిక ప్రశాంతతన్న నాకు లభిస్తుంది. ఆయన అనుగ్రహిస్తేనే ఇవి ముందుకు నడుస్తాయి, లేదంటే లేదు అన్న వైరాగ్యాన్ని, ఆలోచనల్ని కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించిన అంశాలలో కాస్తంత అసంతృప్తి నెలకొంటుంది. మీరెంతగానో డబ్బులు పోగు చేసి కష్టపడి నానా రకాలుగా ప్రయత్నాలు చేసి వాళ్ళకొక చోట సీటు ఏర్పాటు చేయించడము, వాళ్ళు మాకు నచ్చలేదు, ఇదంతా సాటిస్ఫాక్టరీగా లేదు, మేము వచ్చేద్దాం అనుకుంటున్నాము, ఈ రకమైనటువంటి మాటలు మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. లేదా ఏదైనా తీవ్రమైన సమస్య ఉంది, ఓకే నేను కాదన్ను, కానీ ఏదో నచ్చలేదని, అప్ టు ద మార్క్ లేదని వెనక్కి వచ్చేస్తామని మాట్లాడటం మీరు ఓర్చుకోలేనటువంటి విధంగా పరిణామాలకు కారణమవుతుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కాలం కలిసి వస్తుంది. గ్రూప్ సర్వీసులు, IAS, IPS, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వారికి కాలం బాగుంటుంది. రైల్వే ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ఆల్రెడీ రైల్వే ఉద్యోగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కోసం రాసే ఉద్యోగాల్లో కూడా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి. ప్రతి వారం స్వామివారికి పిండి దీపారాధన సమర్పించండి. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, ఆరోగ్యం సహకరించనప్పటికీ, మనసు సహకరించనప్పటికీ ఏదో ఒక విధంగా చేయాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళతారు. అంత మాత్రమే. మానసికంగాను శారీరకంగాను అలజడి కలిగిన వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. మీకేదో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కానీ అవతల వాళ్ళు అవి అంగీకరించరు, ఆమోద ముద్ర వెయ్యరు. సరే చేసేదేముందిలే అన్నట్టుగా ఏదో చేసుకుంటూ వెళదాము, మన చేతనైనంత సహాయం మనం చేద్దాము, చేతిలో ఉన్నటువంటి బాధ్యతలను దింపుకునే ప్రయత్నం చేద్దాము అన్న ఆలోచనలే ఉంటాయి. కానీ ఏదైనా మనం ప్రయత్నం చేద్దాము, మార్పు తీసుకొద్దాము అన్న ఆలోచనలకు మాత్రం వెళ్ళకపోవచ్చు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పదవుల కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం కలిసి వస్తుంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో కాస్తంత మార్పులు ఏర్పడతాయి. టెన్షన్ పడడము, కాస్తంత ఏవో ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటము, ప్రొసీజర్స్ అవసరం పడడము, ఈ రకమైనటువంటి టెన్షన్ కలిగినటువంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ఏ చేసినా కలిసి చేసుకుంటే బాగుంటుంది. బాగున్నప్పుడు బాగుంది, బాలేనప్పుడు మరీ బాలేదు, ఈ రకమైన ఆలోచన ప్రవర్తన ఉంటే మాత్రం చాలా కష్టం అండి. ఈ మాట కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కాకపోతే ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది. ఎక్కడికో వెళ్ళి ఉంటాము, అన్నీ బాగున్నాయి, ఉద్యోగం బాగుంది, ఇల్లు తీసుకున్నాం, పిల్లలు బాగున్నారు, అన్నీ బాగున్నాయి. ఒక్కసారిగా ఏదో మార్పు వచ్చింది, ఉద్యోగం చేజారింది, ప్రయత్నం చేస్తున్నాం, బాలేదు, దాంతో అన్నీ బాలేవు. బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, కలుసుబాటు అయినప్పుడు అన్నీ ఆనందంగానే ఉంటాయి. అన్ని బాధలను పంచుకోగలుగుతారు, సుఖాలను పంచుకోగలుగుతారు, బాగుంది. కానీ ఏదో ఒక్క రవ్వ తేడా పడంగానే మొత్తం అంతా మారిపోతుంటుంది. ఈ ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులతో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగం అవసరమే, కానీ ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే మాత్రం, ఉద్యోగం పోతే మాత్రం ప్రాణం పోయిన దాంతో సమానం అండి. అంటే ప్రాణం కన్నా విలువగా ఉద్యోగాన్ని చూసుకోవాలి, అంతలాగా వెంపర్లాడాలి అని ఈ రకమైన మార్పులు ఏర్పడిపోతాయి. ఇప్పటికే విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉండటం అనేది మేలు కలిగించే అంశము. ఈ వారం స్త్రీలకు వృత్తి నిమిత్తం మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో కొన్ని కొత్త ప్రాజెక్టులను, కొన్ని క్రియేటివిటీ ఐడియాస్ను అందుకోగలుగుతారు. వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. టీం వర్క్, టీం స్పిరిట్తో ముందుకు వెళ్ళగలుగుతారు. వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలలో కాస్తంత అసంతృప్తి నెలకొంటుంది. పునర్ప్రయత్నాలు చేయాలా లేదా ఇంటికి వెళ్ళిపోవాలా అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని, అంటే తల్లిదండ్రులు ఏర్పాటు చేసినప్పటికీ ఇమడలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండకపోవచ్చు. ఒకదాని వెంట ఒకటి మరొకటి అన్నట్టుగా రకరకాలైనటువంటి ఆలోచనలు, ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఏర్పడతాయి. ఈ విషయాలతో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఎంతో కష్టపడి మీకు ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రస్తుతానికి మీకు నచ్చినా నచ్చకపోయినా చదువు కొనసాగించగలిగితే సర్వదా శ్రేయస్కరం. బ్యాంక్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు, రైల్వే ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. రాగి చెంబులో కాస్తంత నీళ్లు నిండుగా ఉంచి అమ్మవారి పటం ముందర ఉంచి అందులో ఐశ్వర్య నాగిని పొడి 1 చెంచా వేసి అమ్మవారి దగ్గరే రాత్రంతా ఉంచండి. మరుసటి రోజు పెద్ద వృక్షం దగ్గర
ఆ నీళ్లను పొయ్యండి. ఇలా ప్రతి శుక్రవారము శనివారము చేసుకోగలిగితే ధనాకర్షణ పెరుగుతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎక్కడ లేనటువంటి చికాకులు ఏర్పడుతున్నట్లయితే ఈ పరిహారాన్ని పాటించండి, అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి మిథున రాశి. వృత్తి ఉద్యోగాలలో స్వల్పమైనటువంటి ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. అంటే మీరు చేసే కొన్ని పనులు కావచ్చు, కొన్ని కార్యక్రమాలు కావచ్చు, కార్యాలయంలో సగం మందికి నచ్చుతాయి, సగం మందికి నచ్చవు. కొంతమందికి మీరు చాలా శత్రువులుగా మారిపోతారు. రాత్రికి రాత్రి మీ మీద ఎందుకు ఇంత శత్రుత్వం ఏర్పడిందో, ఎందుకు మీరంటే ఇంత పగ, ఏడుపులో మీకు అంతు చిక్కనటువంటి ఒక అంశంగా మారుతుంది. మీ పేరు మీద ఉన్నటువంటి సంస్థలకు మంచి గుర్తింపు ఏర్పడుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ కలిగి ఉంటారు. దాంతో సరి సమానమైనటువంటి ఏడుపులు, ఈర్ష, అసూయ కూడా ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి పనిని చేయగలుగుతారు, సమర్థవంతంగా అది చక్కబెట్టగలుగుతారు. కానీ 3 వంతులు పని పూర్తి కాగానే ఏదో ఒక రకమైన సమస్య రావడము, వేరే వాళ్ళని సంప్రదించడము, కొంతమంది సలహాలు, సూచనలు, కొంతమంది మధ్యవర్తుల ప్రమేయం, జోక్యం చేసుకుంటేనే అవి పనులు పూర్తిగా ఏర్పడతాయి. ఈ రకమైనటువంటి అవకాశం ఉంది, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబం అంతా కలిసి వెళ్ళాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో కాస్తంత వెనకడుగు వేసే విధంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్నాము, కాస్తంత ధనం పెట్టుబడిగా పెట్టాలి, సీజన్ మారుతోంది, ఏమైనా బాగుంటుందేమో పరిస్థితి, కానీ మన వ్యాపారమే పక్కన వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఎవరో కొత్తగా తీసుకున్నారు, ఏం పెడతారో ఏంటో తెలీదు, మనం పెడితే నష్టపోతామేమో, మనకు బలం ఉందో లేదో, మన పరిస్థితి ఏంటో, ఈ రకమైన ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలలో, ఆహార నియమాల విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. ఎక్కడా లేనటువంటి అభద్రతా భావము, నీరసము, అలసట కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకించి మెంటల్ స్ట్రెస్కి సంబంధించిన విషయంలో కాస్తంత ధైర్యం చేసుకోగలిగితే విధాలా బాగుంటుంది. లేదా మెడికల్ సపోర్ట్ తీసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. ఈ వారం స్త్రీలకు కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలలో ఊహించినటువంటి కొత్త మార్పులు ఏర్పడతాయి. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. భూముల క్రయ విక్రయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తి పంచాయతీలు చేసే వారికి కాలం కలిసి వస్తుంది. క్రితం ఏదో కొన్ని స్వయంకృతాపరాధాలు, తప్పులు చోటు చేసుకున్నప్పటికీ ఇప్పుడు చేపట్టినటువంటి సమస్యలు కావచ్చు, ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కావచ్చు అనుకూలంగా మారుతాయి. ఇరు వర్గాలకి న్యాయం చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడి గత కొంతకాలంగా పుట్టింట్లో ఉన్నవారు ఖచ్చితంగా పెద్దలను ఆశ్రయించి ఏదో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఇది మీకు, మీ భవిష్యత్ తరాలకు అన్ని విధాలా మంచిది. ఏదో వస్తారనుకొని మనం ఇక్కడ ఉండటము, నిరీక్షించడము, అవతల వాళ్ళు వేరే వాళ్ళతో సెటిల్ అయిపోవడము ఈ కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నప్పటికీ పెద్దలు చొరవ తీసుకొని మాట్లాడినప్పుడు మనమే ఒక అడుగు ముందు వేసి మనం తీసుకునే నిర్ణయం మనం తీసుకోవాలి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది గ్రహించి మెలగండి. ఎడిదిరిగి వచ్చి మన మీదే కాస్తంత పిడుగుపడే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగు, ఈ విధమైనటువంటి చదువులు ఇంట్రెస్ట్ చూపిస్తున్న పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అందులో పురోగతిని సాధించగలుగుతారు. ఇందులో ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు కూడా ఈ సీట్ల కోసం చేసే ప్రయత్నాలలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. వైద్య విద్యలో రాణించడం కోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు. తద్వారా మంచి ప్రతిఫలాలను కూడా అందుకోగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. కార్యానుకూలత లేదు, ఎక్కడికి వెళ్ళినా పనులు కావడం లేదు,
ఏదో మన మొహం చూడంగానే వాళ్ళ అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని దుర్ముహూర్త సమయంలో పఠించండి. తదుపరి కర్కాటక రాశి. కొన్ని పనులను మనస్ఫూర్తిగా చేయలేక చాలా సతమత పడతారు, బాధపడతారు. కొంతమంది అధికారులు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు చేసే పనులు మీకేమాత్రం నచ్చకపోవచ్చు. అక్కడ ఉండి పనులు చేసుకోలేక లేదా సెలవు తీసుకొని వెళ్ళిపోలేక చాలా అంటే చాలా మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. ఈ విషయాలతో మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి. తప్పు మనం చేయనప్పటికీ మన కళ్ళెదురుగుండా తప్పు జరుగుతున్నప్పుడు, మనం సహించలేనప్పుడు, మనం ప్రతిస్పందించలేనప్పుడు మనం వేరే వాళ్ళ చేత మనం చేసే పనులు చేయించవచ్చు. ఇది గ్రహించి మెలగండి. బహుశా ఈ విధంగా చేసుకోగలిగితే కాస్తంత మనస్తృప్తిని, మనశ్శాంతిని మీరు పొందగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఏ కారణాలైనప్పటికీ కూడా ఆవిడ నిమిత్తం కాస్తంత ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాలతో మాత్రం అప్రమత్తంగా ఉండండి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని నూతన ఆలోచనలతో గురువులను ఆశ్రయించి, కొన్ని నియమ నిష్టలతో పాటించి, విధి విధానంగా కొన్ని పూజలు చేయాలి, కొన్ని ప్రయత్నాలు ప్రారంభించాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. రాబోయే శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవి పూజ మీరు విశేషంగా చేసుకోగలిగితే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ ప్రయత్నాలలో మీ ఆలోచనలు ఉండగలిగితే సర్వదా శ్రేయస్కరం. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. పదవుల కోసం, నామినేటెడ్ పదవుల కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాల రీత్యా ఒడిదొడుకుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొంతమందిని సమర్థించి వెనకాల వేసుకొచ్చి తప్పు చేశారని మిమ్మల్ని నిందించడము, విమర్శించడము, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. అసలు తప్పు చేసింది ఒకళ్ళు, మనం సమర్థించలేదు, సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. అంటే తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుతున్నాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఉదాహరణకి ఇంట్లో ఎవరో ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, కాదు అరేంజ్ మ్యారేజ్ చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు. ఎందుకు వచ్చింది, పరిస్థితులు బాగాలేదు, వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళకే పుస్తక కట్టిద్దాము, ఉంటే కలిసి ఉంటారు, లేకపోతే లేదు, ఓపెన్ మైండ్ తోటి మీరు ఉంటారు. కానీ ఇందు మూలంగా మీరు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది మన పరిస్థితులు, మన సాంప్రదాయం కాదు కదా, మన ఇంటా వంట లేదు కదా. ఈ రకమైనటువంటి మార్పులు, ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడవచ్చు. అమ్మా, కర్మ మీరెవ్వరూ తప్పించలేనిది. యథార్థంగా చాలా జాతకాలు చూస్తుంటాము. ఎవరి జీవితంలో ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోవాలన్నా అక్కడ అది సుస్పష్టంగా కనిపిస్తుంది. కాస్త మన కర్మ బాగుంటే, అదొకవేళ మంచిది కాకపోతే ఏదో 3 నెలలో 6 నెలలో స్నేహంతోనే అది వెళ్ళిపోతుంది. లేదు 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు కలిసి ఉన్నాం, మీ జీవితాన్ని కొనసాగిస్తున్నాం అంటే అక్కడ బలమైనటువంటి గ్రహస్థితి ఖచ్చితంగా అందుకు సపోర్ట్ చేస్తుందని మీరు గ్రహించాలి. కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో అది ఈశ్వరానుగ్రహం, అది మన చేతిలో లేదు. ఈరోజు బాగుంది, బాలేదు, సరే రేపు పొద్దున పిల్లలకి ఏదో సన్మార్గంలో ఉంటారు, వాళ్ళు ఏదో దైవ కార్యక్రమాలు చేసుకుంటుంటారు, ప్రతి నెల వాళ్ళు కళ్యాణాలు జరిపించుకుంటుంటారు. తద్వారా మళ్ళీ వాళ్ళకు మంచి అవకాశం వస్తుంది, మంచి గురుబలం ఉంటుంది, జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి, వాళ్ళు అన్యోన్యత కలిగి ఉంటారు. అంటే మన ఆలోచన పెడదో పట్టినప్పటికీ పెడదో పట్టిన ఆలోచనని మళ్ళీ సన్మార్గంలో తీసుకురావడానికి పెద్ద విషయం ఏం కాదు, అది క్షణకాలం అంతే. వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం మంచి వచ్చాడో అక్కడ అది ఇంపాక్ట్ చూపిస్తుంది, మళ్ళీ మంచి మార్గంలోకి వస్తారు. ఏదేదో జరిగిపోతుందని ఇప్పుడు కలిసిన వాళ్ళు మాత్రం గొడవలు పడద్దు, కొట్టుకోవద్దు, వాటన్నిటికీ దూరంగా ఉండండి. బయట ఎలా అయితే ఫ్లో ఉందో ఆ ప్రకారంగా వెళ్ళిపోతే మేలు. అనవసరమైనటువంటి రిస్క్ మాత్రం మీరు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మిస్కమ్యూనికేషన్ జరగకుండా
జాగ్రత్త వహించండి. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. రైల్వే ఉద్యోగాలు, నేవీ ఉద్యోగాలు రాసుకునే వారికి కాలం కలిసి వస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. భార్యాభర్తల మధ్య అన్యూనత లేక చికాకులు ఎదుర్కొంటున్నట్లయితే భువనేశ్వరి పాశుపత హోమాన్ని జరిపించండి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కొంతమంది ఆరోగ్యం బాలేక మీరు ఆందోళన చెందే అంశాలే ఎక్కువగా ఏర్పడవచ్చు. కాస్తంత హడావిడి, ఆందోళన చెందినటువంటి వాతావరణం మారుతుంది. అంటే కొంతమందికి ఆరోగ్యం బాగుండదు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, వాళ్ళ నిమిత్తం ధనం ఖర్చు అవ్వడము, ఇవన్నీ అంత పెద్ద విషయం కాకపోయినప్పటికీ సరైన సమయానికి సరైన వైద్యం దొరుకుతుందో లేదో, పరిస్థితులు ఏమైనా చేదాడతాయేమో, ఈ రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఆందోళన కలిగించే అంశాలే ఎక్కువగా ఏర్పడవచ్చు. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. మీరు తీసుకున్నటువంటి ఒకానొక స్థలం ఇప్పుడు మంచి ధర పలుకుతోంది. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్ముకోగలిగితే బాగుంటుందని మధ్యవర్తులు, కొంతమంది స్నేహితులు ఊరు నుండి ఫోన్ చేయడం శుభవార్తగా మీరు పరిగణనలోకి తీసుకుంటారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు అవసరం. కొంతకాలం సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉండగలిగితే మంచిది. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు, ఈఎన్టీకి సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఒకానొక పరిస్థితుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వలనే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదాహరణకి మీరు కంపెనీలో ఒక డిపార్ట్మెంట్లో ఉన్నారు, అక్కడ పరిస్థితులు అంతగా బాగాలేదు, సరైన సమయానికి ప్రాజెక్టులు రావటం లేదు. అక్కడే అదే కంపెనీలో వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళగలిగితే అక్కడ పని ఉంటుంది, ప్రాజెక్టులు ఉంటాయి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. పై అధికారులు ఒక చిన్న మాట అనగానే మీ దగ్గర ఉన్నటువంటి సలహాలు కాస్తంత ఆలోచించి మంచిగా చెప్పగలుగుతారు, ప్రజెంట్ చేయగలుగుతారు. మిమ్మల్ని వాళ్ళు వెంటనే అవతల డిపార్ట్మెంట్కి మార్చడము, ఈ రకమైనటువంటి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నడిపేవారు కూడా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. 1-2 సార్లు రాయగలిగితే ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. మంచి సబ్జెక్టు మీరు అందుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ఒకసారి మనం ప్రయత్నం చేశాము, రాలేదు, రెండోసారి మళ్ళీ ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపల సబ్జెక్ట్ బాగాలేదని లేదా ఆ యూనివర్సిటీ బాగాలేదని ఇతర ఆలోచనలకు మాత్రం వెళ్ళొద్దు. ఈ వారం సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ధనాదాయం ఏర్పడుతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి. తదుపరి కన్యా రాశి. ఎంతో ప్రయత్నిస్తేనే, నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తేనే వ్యాపారంలో అనుకూలమైన మార్పులు రావటం, మీరు అనుకున్నంత ఆదాయం రావటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కేవలంగా ఇది కొన్ని సందర్భాలలో స్వయంకృత అపరాధాలు కావచ్చండి. ఇది గ్రహించి మెలగండి. మనం ఏదో ఆలోచనలతో ఉంటాము, మనం ఎక్కడికో వెళ్ళి రావాలి, ఎవరినో కలిసి రావాలి అన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. ఇవంతా అప్రోప్రియేట్గా ఉంటాయనైతే నేను అనుకోవడం లేదు. గ్రహస్థితులు కాస్తంత బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సే చేస్తున్నాయి, బ్యాడ్ ఇంపాక్టే చూపించవచ్చు. ఇది ఏమైనప్పటికీ మనం చేస్తున్న పని మంచిదా కాదా, ఇది కాస్తంత గ్రహించుకోండి. ఎతికలా కాదా, ఇది కొంచెము ధర్మబద్ధంగా ఉందా లేదా అన్నది గ్రహించి మీరు చెయ్యండి. ఈ విషయాలతో మాత్రము
అప్రమత్తంగా ఉండండి. అంటే వేరే వాటి మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మన వ్యాపారం కావచ్చు, మన చేతిలో ఉన్న పనులు కావచ్చు, వేరే వాళ్ళకు అప్పగించడము, వాళ్ళను పని చేయమంటాము, మనం తిరిగి వచ్చేసరికి వీళ్ళు పని చేయకపోవడము, అక్కడ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించవలసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడటము, ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఇందువలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు చేసుకునే వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వారికి మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. మంచి సంబంధం వెతకడము, శుభకార్యానికి సంబంధించి డేట్లు ఇంచుమించుగా ఖరారు చేసుకోవడము, ఈ రకమైన మార్పులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తితో వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. దశమ స్థానంలో రవి గురువులు, భాగ్యస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో బుధుడు, గైనకాలజీ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సు, ఈఎన్టీకి సంబంధించినటువంటి సమస్యలతో సతమతమయ్యే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకంగా నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. రాబోయే రోజుల్లో కొన్ని శుభకార్యాలు ఉన్నాయి, అక్కడ మనం బాగుండాలి, గౌరవప్రదంగా మనల్ని అందరూ చూడాలి అని కాస్తంత కాన్సన్ట్రేట్ చేసి మీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అలంకరణ పరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇతర అంశాల పట్ల కాస్తంత డెడికేటెడ్గా ప్రవర్తించి మీరున్నటువంటి స్థాయికి హుందాగా ఉండే విధంగా మీ ప్రవర్తన, ఆలోచన, శైలి విధానంలో కూడా మార్పుల్ని తీసుకురాగలుగుతారు. వస్త్రధారణలో మార్పులు ఏర్పడే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ద్వితీయ ప్రయత్నంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నేవీ పరీక్షలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలకు రాసే పరీక్షల్లో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే రోజుల్లో శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ విశేషంగా చేయండి. కుబేర పాశుపత హోమాన్ని జరిపించుకోగలిగితే ధనాదాయం పెరుగుతుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అష్టమ స్థానంలో శుక్రుడు, భాగ్యస్థానంలో రవి గురువులు, చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్త్రీల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. ప్రయోజనాలను కూడా దక్కించుకోగలుగుతారు. కోర్టుపరమైనటువంటి అంశాలలో మీదే పై చేయి అయినప్పటికీ మధ్యవర్తుల జోక్యం ద్వారా కాస్తంత ఇబ్బంది పడడము, మధ్యలో ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళనీయకుండా చేయడము, ఈ రకమైనటువంటి మార్పులు ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాస్తంత మానసిక చికాకు, అలజడి కలిగిన వాతావరణాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కొన్ని నిర్ణయాలు, ప్రయత్నాలు, ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. తిరిగి మళ్ళీ అదే అనారోగ్యం రావడము, కాస్తంత ఇబ్బంది పడడము, పని చెయ్యాలనిపించకపోవడము, ఈ రకమైనటువంటి సమస్యలతో సతమతమయ్యే విధంగా ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో, శుభకార్యాల విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. కుటుంబం పరువు ప్రతిష్టలు పోకుండా మంచి నిర్ణయాలను తీసుకొని పిల్లల్ని నిలబెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు చోటు చేసుకోవచ్చు. అంటే మీరు అప్లై చేసింది ఒక ఉద్యోగానికి అయితే మీరు వెళ్ళవలసింది ఇంకొక ఉద్యోగానికి అన్నట్టుగా ఇన్విటేషన్స్లో మార్పులు రావచ్చు. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి అమ్మా, మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండండి.
అనుకున్న కార్యక్రమాలను మాత్రం నిలబెట్టుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకు లేదా మీ పేరు మీద చేస్తున్నటువంటి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉంటుంది. క్రమేణా మంచి పేరుని సంపాదించగలుగుతారు, ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. కొంతమంది వ్యక్తులను నమ్మి వాళ్ళ మీద ఆధారపడి కొన్ని ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతలను వాళ్ళకు అప్పగిస్తారు. వాళ్ళు ఇదిగో అదిగో అన్నట్టుగా కాస్తంత వాళ్ళ ప్రవర్తన మారుతుంది. మీరు ఆందోళన చెందే అంశంగా మారుతుంది. మనమే మళ్ళీ మన చేతిలోకి తీసుకుందామా, మళ్ళీ మనం తీసుకొని చేసుకుంటే బాగుంటుందేమో అన్న ఈ రకమైన ఆలోచనలు ఏర్పడతాయి. ఎవరో ఏదో అంటారని మాత్రం పిల్లల్ని గట్టిగా మందలించొద్దు. మన పిల్లల వైపు తప్పుంటే కాస్తంత వైద్యులను సంప్రదించండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పించండి. ఎందుకంటే మనం చెప్పడం కరెక్ట్ కాకపోవచ్చు, మనం వేరే వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళ ద్వారా బ్రెయిన్ వాష్ చేయించడం కూడా అంత శ్రేయస్కరంగా లేదు. డాక్టర్లు అయితే మేలు, మన తప్పో వాళ్ళ తప్పో బయట వాళ్ళ తప్పో వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించగలుగుతారు. అక్కడికక్కడ మ్యాటర్ సెటిల్ అవుతుంది. ఇవి చాలా సున్నితమైనటువంటి విషయాలు, ఇవి గ్రహించి మెలగండి. తప్పులు జరుగుతున్నట్లయితే అవి మీ దృష్టికి వచ్చినట్లయితే మనం పరిష్కరించాలమ్మా, చూసి చూడనట్టుగా మాత్రం ఉండద్దు. ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్నేహితులు ఏ కాలేజీకి అయితే వెళ్ళారో మీరు అదే కాలేజీకి వెళ్ళాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి, కుబేర అష్టకాన్ని పఠించండి. ప్రతి మంగళవారము, గురువారము, శుక్రవారము మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ గోమతి చక్రాలు, ఆరవళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో శని, అష్టమ స్థానంలో రవి గురువులు ఉన్నారు. చేపట్టినటువంటి కార్యక్రమాలలో అతి కష్టం మీద పురోగతిని సాధించగలుగుతారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కావచ్చు, మీ చేతిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, మీ వైపు నుంచి మీరు చేసే పనులన్నీ కూడా సక్రమంగానే చేసుకుంటూ రాగలుగుతారు. కానీ మీ టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులు సక్రమంగా చేయక వివిధ రకాలైనటువంటి కారణాల వలన వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పని పూర్తి కాకపోవడం వలన కాస్తంత పని మీరు ఎదురు చేసి సహాయం అందించి వాళ్ళ పనులను కూడా పూర్తి చేసే పరిస్థితులు ఏర్పడతాయి. టీం వర్క్తో చేసే పనులలో అతి కష్టం మీద విజయాన్ని సాధించగలుగుతారు, పనులను పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఈ సమస్య అన్నిటికీ వర్తిస్తుందండి. ఏదో షాప్ పెట్టాము, మనకు ఆరోగ్యం బాగాలేదు, ఒక గంట ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకుంటాము, ఆ గంట ఎవరినైనా చూడమంటే మేము చూడలేమంటే మేము చూడలేము, చూస్తామన్న వాళ్ళు టైంకు రాకపోవడము, వీళ్ళు వస్తున్నారు కదా అని వాళ్ళని పంపించేయడము, వివిధ రకాలైనటువంటి అంశాల వలన చికాకు పడే విధంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కారణం చేతైనా కూడాను ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. దీని ద్వారా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గైనకాలజీ ఇష్యూస్ కావచ్చు, బ్లాడర్ ఇష్యూస్ కావచ్చు, ఈఎన్టీకి సంబంధించినటువంటి అంశాలతో చికాకు పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కానీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏ పని నిమిత్తమైతే మనం బయలుదేరామో అవి కాస్తంత ఆలస్యమయ్యే విధంగా మార్పులు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా వాటిని పూర్తి చేసుకొని రాగలరు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వస్తుందనుకున్నటువంటి ఒకానొక ముఖ్యమైనటువంటి పదవి చేజారే ప్రమాదం ఉందని గ్రహిస్తారు. అనుచర వర్గం కావచ్చు, మీ శ్రేయోభిలాషులు కావచ్చు, మీకు అండగా నిలబడాలని ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అంశాలను మీ వరకు చేరవేయగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగ నిమిత్తం కార్యాలయంలో కాస్తంత మనస్పర్ధలు ఏర్పడటం, మనకు తెలిసిన వాళ్ళే కానీ వాళ్ళ వ్యవహారం బాలేదు, వాళ్ళ పద్ధతిలో మార్పు వచ్చింది, తద్వారా మనకిష్టం లేక అభిప్రాయ భేదాలు వస్తాయి. ఈ విషయాలలో మాత్రం అమ్మ బహిరంగమైనటువంటి గొడవలకు మాత్రం వెళ్ళొద్దు. వాళ్ళ ప్రవర్తన మీకు నచ్చలేదు, పై అధికారులతో మాట్లాడండి, మీ సీటు వేరే చోట వేయించుకోండి. ఈ రకమైనటువంటివి శ్రేయస్కరంగా ఉంటాయి. కానీ
వాళ్ళనేదో బయటికి లాగాలని, నిజాలను చూపించాలని మాత్రం ఇప్పుడు మొండి పట్టుదలకు మాత్రం వెళ్ళొద్దు. పరస్పరం నష్టపోయే అంశాలే ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మొదట మీరు కూడా ఏదో సుముఖత వ్యక్తం చేశారు అని మీ మీద కూడా ఏదో బురద జల్లడము, ఆ రకమైనటువంటి వేర్పడే ప్రమాదం ఉంది. క్లియర్ ఎవిడెన్స్ దొరికేంత వరకు కాస్తంత నిదానంగా వ్యవహరించండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సంతాన నిమిత్తం ఒత్తిడి కలిగించేటువంటి అంశాలే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని కొత్త కాలేజీలోనూ స్కూల్లోనూ వేయడము, వాళ్ళకి అవి నచ్చలేదని అనటము, రోజు ఏదో ఒక మార్పు, ఏదో ఒక గొడవ, చికాకు, ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. మనకి రాదన్న నిర్లక్ష్యం మాత్రం వద్దు. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. స్వామివారికి బెల్లము గరిక నివేదనగా పెట్టండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు గణపతి స్వామి వారికి బెల్లము గరికను సమర్పించండి. ఇంట్లో వాస్తుపరమైన దోషాలు ఉన్నప్పుడు జిల్లేడు గణపతి స్వామి వారిని ఇంటి పెద్ద గేటు మీద లేదా మెయిన్ డోర్ మీద స్వామివారి ప్రతిమ నుంచి ప్రతిరోజు అగరబత్తి చూపించండి. క్రమేణా వాస్తు దోషాలు తొలగిపోతాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో రవి, గురువు, 6వ స్వక్షేత్రంలో శుక్రుడు, అష్టమ స్థానంలో బుధుడు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, మనస్పర్ధలు, స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడే విధంగా ఉంటుంది. వాళ్ళకేదో అనుకోని కారణాల నిమిత్తం అనారోగ్యం రావటం, వాళ్ళకి అది ముందే తెలిసినప్పటికీ కూడా వాళ్ళు అశ్రద్ధ చేయడము, ఏదో అందరం బిజీగా ఉన్నాం కదా, చేతిలో డబ్బులు లేవు కదా, ఇతర ఆలోచనలతో ఉండి నెగ్లెక్ట్ చేయడము, అది ఈ రోజున ముదిరిపోయిన బేరం కావడము, వైద్యుల సలహాలు తీసుకోవడము, ఎక్కువగా ట్రీట్మెంట్స్, కొంచెం ప్రొసీజర్స్ అవసరం పడే విధంగా మారటము, ఇవన్నీ కూడా కాస్తంత మానసిక ఆందోళనకి కారణమవుతాయండి. ఇంతదాకా తీసుకొచ్చినటువంటి విషయాల రీత్యానే ఘర్షణ ఏర్పడవచ్చు. ఇక్కడికి వచ్చింది ఇవన్నీ అనవసరము అన్న ఆలోచనలు రాకపోవచ్చు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. పదవుల కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు పోటీ చేయాలనుకుంటాము, మీ వాళ్ళు ఎవరో కూడా రావడము, అంటే ఇప్పటి వరకు పేరు డిస్క్లోజ్ చెయ్యరు, బట్ కానీ వాళ్ళు ఏదో సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా, వాళ్ళేదో పావులు కదుపుతున్నట్టుగా మీ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, తద్వారా మీరు కొన్ని ఆలోచనలు మార్చుకోవడము, ఈ రకంగా ఉంటుంది. కాస్తంత విజయపాశ్వత హోమం కానీ, చాముండేశ్వరి హోమం కానీ జరిపించండి. విజయప్రాప్తి కలుగుతుంది. ఎంతగానో ప్రయత్నం చేస్తామండి, సామధాన దండోపాయాలు ప్రయత్నిస్తాము. కాస్తంత దైవ బలం ఈ డ్యూరేషన్లో మనకు కలిగితే అనుకూలమైన మార్పులు వస్తాయి. పదవి ప్రాప్తికి ఎక్కువ ఆస్కారం ఉంది. అంటే మనకి టైం బాగున్నప్పుడు అన్ని విధాలుగా మనం ఎఫర్ట్ పెట్టగలిగితే ఏదో ఒక మార్గంలో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. దూర ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు కాక వేరే వాళ్ళు డ్రైవింగ్ చేయడం అనేది మేలు కలిగించే అంశము. సంతానానికి సంబంధించిన విషయాలలో కాస్తంత మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరము. ఎక్కువ క్రమశిక్షణ కఠినంగా ఉన్నా అది బెడిసి కొడుతుందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. బయట ఏదో జరిగింది, పిల్లవాడో పిల్ల మనకు వచ్చి చెప్పాలి, ఆ స్వతంత్రం మనం ఇవ్వాలి. తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అది రెండో విషయం అండి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. సరే, తెలిసి కలిసాయా తెలియక కలిసాయా అది వేరే విషయము. కానీ వాస్తవాలను అయిన వాళ్ళకి, రక్త సంబంధికులకు, తల్లిదండ్రులకు చెప్పుకునే స్టేజ్లో మనం ఆ స్వతంత్రం ఇవ్వాలి. ఆ ఫ్రీడము, ఆ రకమైనటువంటి అట్మాస్ఫియర్ అనేది ఏర్పాటు చేయాలి. బయట పరిస్థితులు బాలేవు, మంచో చెడో, మన పిల్లలు తప్పు చేశారా ఒప్పు చేశారా అన్నది పక్కన పెట్టి ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, తద్వారా జాగ్రత్తగా ఉండాలి. నా ఆలోచనల నిమిత్తం ఉంటే బాగుంటుంది.
ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. గైనకాలజీ ఇష్యూస్, బ్లాడర్ ఇష్యూస్, కాస్తంత శిరోవేదన, జుట్టు రాలిపోవడము, ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వైద్యులను కలవండి. సొంత వైద్యం మాత్రం చేసుకోవద్దు. చేజేతులారా పెద్ద సమస్యల్లోకి మాత్రం వెళ్ళొద్దు. దూర ప్రయాణాలు బాగుంటాయి. పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటీషన్స్ పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. గ్రూప్ సర్వీసులు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలన్న ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేనట్లయితే భువనేశ్వరి పాశుపత హోమాన్ని జరిపించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో మంచి అనురాగాన్ని కలిగి ఉంటారు. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేయాలన్న ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. ఎన్నో మార్పులు చేస్తే గాని పరిస్థితుల్లో మార్పు రావటం లేదు అన్న అసంతృప్తి, నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏదో ఒక పని ఉంది, అది మనం వెళితే పని అయిపోతుంది, కానీ మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఏదైనా షాపుకు వెళ్ళాలి, వెళ్ళి కూర్చుంటే క్రయ విక్రయాలు జరుగుతాయి, మంచి ఆదాయం వస్తుంది, కానీ ఆరోగ్యం సహకరించడం లేదు. ఇతరితర పనుల కారణంగా ఆ పనులు వేరే వాళ్ళకు అప్పగించవలసి వస్తుంది. వేరే వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళకి చేయడం చేతగాక మీరు సమస్యలు ఎదుర్కోవడము, ఈ రకమైనటువంటి మార్పులే ఎక్కువగా ఏర్పడతాయి. మళ్ళీ వాళ్ళను మార్చి వేరే వాళ్ళని పెట్టి, వాళ్ళు ఏదో దొంగతనం చేస్తున్నారని వేరే వాళ్ళని పెట్టి, ఈ రకమైనటువంటి పరిస్థితుల రీత్యానే టైము వేస్ట్ అయిపోతూ ఉంటుంది. డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవడము, రావాల్సినటువంటి డబ్బులు చేతికి రాకపోవడము, ఈ రకమైన మార్పులు ఏర్పడతాయి. డెకరేషన్లో ఉన్న వారికి, ఈవెంట్ మేనేజర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించుకుంటూ మంచి మార్పులను తీసుకురాగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. అడ్వాన్సులు తీసుకొని మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టుకోండమ్మా. అక్కర్లేనటువంటి ఆర్భాటాలకు కానీ, లేదా అవతల వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చాలా హడావుడి కలిగిన వాళ్ళు, డబ్బులున్న వాళ్ళే మనకి డబ్బులు ఎగరగొడతారా, ఈ రకమైన ఆలోచనలు మాత్రం వద్దు. 75% అడ్వాన్స్ తీసుకుంటేనే మీరు 40% ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అంత మాత్రమే. ఎవరిని గుడ్డిగా నమ్మి మాత్రం మోసపోవద్దు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి స్నేహితుల సహాయాన్ని ఆశిస్తారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా మీరు వేరే వాళ్ళకి సేవ చేసి మీరు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. వృశ్చిక, ధనస్సు, మకర రాశి వారికే ఈ సీజన్లో ఎక్కువగా మార్పులు ఏర్పడతాయి. షష్టమ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో రవి గురువులు, అష్టమ స్థానంలో బుధుడు. మకర రాశి వారికి అయితే సప్తమ స్థానంలో బుధుడు, షష్టమ స్థానంలో రవి గురువులు. ఈ రకమైనటువంటి కలయిక కారణంగా మనకి అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదుర్కోవటం వలన మనం వెనకడుగులో ఉండడము, ఆ వచ్చినటువంటి అవకాశాలను మనం చేజార్చుకోవడము, ఈ రకమైన మార్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. గట్టి కాంపిటీషన్ ఎదుర్కోగలుగుతారు. అయినప్పటికీ విజయాన్ని సాధించగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి ఆరోగ్య నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఇంటికి తిరిగి వెళ్ళిపోతే బాగుంటుందేమో, ఇక్కడ కన్నా కూడా అక్కడ మేలేమో, ఇక్కడ స్టక్ అయి ఉన్నాము, ఆ రుణాలు ఈ రుణాలను ఉన్నాయి, కానీ సెటిల్ చేసుకొని ఏదో ఒక విధంగా వెళ్ళిపోతే బాగుంటుందేమో అన్న ఆలోచనలు ఏర్పడతాయి. వాస్తవానికి ఇంటి మీద బెంగొచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త కళాశాలలో కాస్తంత చికాకులు ఎదురవుతాయి. కొత్త స్నేహితులు కావచ్చు, టీచర్లతో కావచ్చు, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది.
అప్రమత్తంగా ఉండి వహించండి. ఇదంతా కూడా టెంపరీనే. కొన్నాళ్ళు మనం కష్టపడగలిగితే ఇవన్నీ సర్దుకుంటాయి. వాళ్ళేం శాశ్వతం కాదు. కానీ మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ సంవత్సరం కష్టపడాలి. మనం అనుకున్నటువంటి మన డ్రీమ్ని మనం నెరవేర్చుకోలేము. అంటే వేరే వాళ్ళ కారణంగా మనం తీసుకున్న నిర్ణయం వలన మనం చేజేతులారా చెడగొట్టుకుంటున్నాము. ఈ విషయాన్ని చాలా మంది గ్రహించాలండి. గ్రహించే పెద్దవాళ్లే ధైర్యం చెప్పి నిలబడితే బాగుంటుంది. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు మల్టీ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే మంగళవారము లేదా షష్ఠి తిథి రోజున అంగారకుడికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయ వ్యవహారాలలో కాస్తంత నిదానం అవసరం. ఎన్నో విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ మంచి వైద్యులు దొరక్క, ట్రీట్మెంట్ దొరక్క, సమయానికి అనుకున్న విధంగా మార్పు రాక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం నెగ్లిజెన్సీ పనికిరాదు. భయాందోళన, ఇన్స్ట్రుమెంట్స్గా పాల్పిటేషన్స్ వచ్చినట్టుగా ఒక రకమైనటువంటి పాటను, కొద్దిగా అభద్రతా భావము, కంగారు పడిపోవడము, ఈ రకమైనటువంటి స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి వీటి గురించి చెప్పి ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ తీసుకుంటే అన్ని విధాల మంచిది. అంటే ఫిజికల్ గాను మెంటల్ గాను రెండు విధాలుగాను డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. విపరీతమైనటువంటి కోపము, ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. అంటే వాళ్ళ ప్రవర్తన బాలేదనో వాళ్ళను బాగు చేయాలన్న ఆలోచనో, మీకున్నటువంటి మంచి ఆలోచనే, మీకున్నటువంటి మంచి నిర్ణయమే, చేరదీసి సాకుదాము, ఇంతమందిని చేరదీసాము, నిలబెట్టాము, వీడొక్కడు మనకి ఏం ఎక్కువ అవుతాడు అన్న ఆలోచనలు ఉంటాయి. కానీ అయిన వాళ్ళు ఇలాంటి వ్యక్తులతో మాత్రం ప్రస్తుతానికి మీరు దూరంగా ఉండండి. కొన్నాళ్ళు గడిచిన తర్వాత అప్పుడు విషయాలను, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నిమిత్తం ఆలోచన చేయగలరు. ఇప్పుడు తొందరపడి మాత్రం ఎలాంటి కొత్త బాధ్యతలను మీద వేసుకోవద్దు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తలు అవసరం. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీరు ఊహించినటువంటి కొత్త గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. క్రియేటివిటీ లెవెల్స్ మరింతగా పెరుగుతాయి. మీకున్నటువంటి కొన్ని అలవాట్లను మీ వాళ్ళకు నేర్పాలని చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. స్త్రీలకు ఈ వారం ఉద్యోగరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. అమెరికా వైపు మాత్రం కాదమ్మా, మరీ అంత అప్పు పెట్టి నిండా మునిగిపోవద్దు. అది చాలా తెలివి తక్కువతనము. చెప్పలేక చెప్తున్నాను ఈ విషయము. చెయ్యండి అప్పు, ఓ 10వ 10కో చెయ్యాలి, కాలక్షేపంగా అయినా అది తీర్చేసేటట్టు ఉండాలి. అంతేగాని జీవితం అంతా శ్రమించినా కూడా అది తీర్చలేనంత అప్పు తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఏముంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అయితే బాలేదు. జన్మజాతకంలో మంచి బలం ఉండి అటే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే మినహాయించి ఇతర అవకాశాలు ఏమైనా ఉంటే గనక మంచి ప్రయత్నం చెయ్యండి, బాగుంటుంది. కాస్తంత ప్రశాంతమైన వాతావరణము, ఎకనామికల్గా బాగుండేటట్టుగా ఈ విదేశీ ప్రయత్నాలు, ఆలోచనలు ఉంచుకోగలిగితే మంచిది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. ఉన్న వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. మధ్యవర్తులు సరైన ధర, గిట్టుబాటు ధర తీసుకురారు. ఏదో వాళ్లే వాల్చుకోవాలన్న ఆలోచనలతో రకరకాలైనటువంటి మాటలు చెప్పడము, బాలేదంటము, ఇప్పుడు గిరాకీ లేదని చెప్పడము, ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యవర్తులను మార్చి పునర్ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. కాస్తంత అపోహ, అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. భయం విడిచిపెడితేనే మనం గెలవగలుగుతాము, మనం ఏదైనా సాధించగలుగుతాము. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, 100కు 99 రాకపోతే
ఏం పరిస్థితులు చేదాటిపోతాయి అంటాను. ఇవంతా కాదు. మనకి సబ్జెక్ట్ ఉందా లేదా, మనకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఇది గ్రహించి మెలగండి. మీరు చాలామంది ఎగ్జామ్స్లో పాస్ కాని వాళ్ళు, క్వాలిఫైడ్ మార్కు రాని వాళ్ళు కూడా పెద్ద పెద్ద విద్యా సంస్థలు పెడుతున్నారు. కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఎగ్జామ్స్ పాస్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. అంటే మనకేదో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో లిటిగేషన్ ఉంది, జన్మజాతక రీత్యా అది సహకరించడం లేదు, అంత మాత్రమే. బట్ కానీ తద్వారా వచ్చే ధనం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వృత్తి వ్యాపారం కావచ్చు, అది మాత్రం ఎవరు తిరస్కరించలేరు. మనకి నాలెడ్జ్ ఇంపార్టెంట్, అది గ్రహించి మెలగండి. క్రియేటివిటీ స్కిల్స్ మరింతగా పెరుగుతాయి. సంగీత సాధన చేసుకోగలిగితే విశేషమైనటువంటి అవకాశాలను అందుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. భూ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవారు అంగారక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో గుగ్గిలం పొడితో ధూపం వేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మశని నడుస్తున్నందువలన కార్యానుకూలత కాస్తంత తక్కువగా ఉంటుంది. ఎన్నో ఇంటర్వ్యూస్ ఇవ్వటము, చేయి దాకా రావడము, చేయి జారిపోవడము, ఎన్నో ప్రయత్నాలు చేయడము, 100కి 90 వచ్చినా ఏదో 60 వచ్చిన వాళ్ళకి పిలిచి ఉద్యోగం ఇవ్వటము, మిమ్మల్ని పక్కన పెట్టడము, ఇదిగో అదిగో అని తిప్పించుకోవడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ విషయాలకి ప్రతిస్పందించి మానసికంగా మాత్రం ఒత్తిడి తీసుకోవద్దు. అనుకున్న కార్యక్రమాలలో ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ప్రతి మాస శివరాత్రికి శివాలయంలో అభిషేకం జరిపించండి. ఏదో ఒక రోజు వారంలో శనికి తైలాభిషేకం చేయించి నలుపు ఒత్తులతో దీపారాధన జరిపించండి. క్రమేణా శుభవార్త వినగలుగుతారు. ఇంట్లో బయట కాస్తంత చికాకులు ఏర్పడటం, ఒత్తిడి కలిగించినటువంటి అంశాలే ఏర్పడటం, శుభ కార్యక్రమాలు ఉన్నాయి, ధనం ఖర్చు అవుతుంది, వాస్తవమే. కానీ కొంతమంది ప్రవర్తన, వాళ్ళ ఆర్భాటము, వాళ్ళ హడావిడి మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు. అంటే మనకు శక్తికి మించి మనం ఎందుకు చెయ్యాలి, శక్తికి మించి చేస్తున్నామేమో అన్న ఆలోచనలు మీకు కలుగుతాయి. మనం 10 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతాము, నిక్షేపంగా 12 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ 25 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, అవి ఎవరికి ఇచ్చినట్టు, ఈ హడావుడంతా ఎందుకు? పైగా పెళ్ళి ఉంటుందో పోతుందో, బయట జరిగే వాటికి బాగా చెల్లించిపోతుంటారు. ఎప్పటికప్పుడు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి ప్రవర్తన మార్పులు మీలో సుస్పష్టంగా కనిపిస్తాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండండి. కార్యానుకూలత బాగానే ఉంటుంది. 4 రోజుల్లో అవ్వాల్సిన పనులు 5 రోజులకి చక్కబెట్టుకోగలుగుతారు. మీకున్నటువంటి పరపతి రీత్యా మాత్రం ఇబ్బంది ఉండదు. పిలిస్తే పలికే వాళ్ళు ఉంటారు, ఆ సమయానికి 1 నిమిషం వచ్చి పని చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ రకమైనటువంటివి ఏమైనా ఉన్నట్లయితే వీటిని ఉపయోగపరుచుకొని లబ్ధిని పొందండి. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కాస్తంత ఆలస్యం అవుతోంది, మన పేరు ప్రకటించలేదు, మనకొస్తుందో రాదో అని అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ఎన్నో ఆహార నియమాలు పాటిస్తున్నప్పటికీ డైజెషన్కి సంబంధించినటువంటి కాస్త అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించండి, తద్వారా మీకు బాగుంటుంది. కొత్త ఆపర్చునిటీస్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. కొన్ని నూతన అవకాశాలను అందుకునే విధంగా స్నేహితుల ద్వారా కొత్త ప్రయత్నాలు పునఃప్రారంభించగలుగుతారు, ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే విధంగా మంచి శుభవార్తను వినగలుగుతారు. రాబోయే రోజుల్లో ఒక శుభకార్యానికి సంబంధించి డేట్ని ఖరారు చేసుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, గ్రూప్ సర్వీస్ ఎగ్జామ్స్లో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కాస్తంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఇబ్బంది పడుతూ రాస్తున్నప్పటికీ ప్రయోజనాలను మాత్రం
దక్కించుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. కాస్తంత కష్టకాలంగా ఉంది, ఈ బాధను ఓర్చుకోలేకపోతున్నాను, నాకు బలం సరిపోవడం లేదు, బాగా అభద్రతా భావం ఎక్కువగా ఉందనుకున్నట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. మంగళవారం కానీ శనివారం కానీ స్వామివారి దేవాలయానికి వెళ్ళి 10 నిమిషాలు అక్కడ కూర్చొని స్వామివారిని కీర్తించి లేదా స్వామివారికి సంబంధించిన పాటలను విని రండి. క్రమేణా మార్పు ఏర్పడుతుంది. అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.